వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీపై ఎన్నో సందేహాలు. తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కీలక టాస్క్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ ఎంపీలకు కీలక సూచనలు చేశారన్న విషయం తెలుస్తుంది. తెలంగాణలో ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పోరాటం చేయడంలో కేసీఆర్ పార్టీ కంటే వెనుకబడ్డారని కూడా ప్రధాని సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారని కూడా ప్రధాని ప్రశ్నించినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పడం తప్పు కాదు. అలాగే ఏపీలో తమ కూటమికి ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిప్పి కొట్టాలనడం కూడా తప్పు కాదు. కానీ ఎటొచ్చి పార్టీల విషయంలో బీజేపీ స్టాండ్ ఏమిటన్నది మాత్రం చెప్పకపోవడం నిజంగా లోటు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తే బాగుంటుందనేది అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆ ఇద్దరు తమకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంకేతాలు పంపుతున్నారు. ఆ రాష్ట్రాల రాజకీయాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉంది. టీడీపీతో పాటు బీజేపీ పరస్పర రాజకీయ ప్రయోజనాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఏపీలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఆ పార్టీ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందన్న కామెంట్ అయితే పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఏపీలో టీడీపీని ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. అదే సమయంలో బీజేపీ నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు. అటువంటప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఎంపీలు ఎలా కట్టడి చేస్తారు అన్నది ప్రశ్న. లోపల కౌగలించుకొని బయట ద్వేషించడం ఎలా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. తెలంగాణలో బీఆర్ఎస్ బతికి ఉండాలన్నది బీజేపీ ప్లాన్గా విశ్లేషకులు చెప్పే మాట. ప్రస్తుతం అక్కడ అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ బలంగానే కనిపిస్తోంది. ప్రతిపక్షంగా కేసీఆర్ పార్టీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన కేసీఆర్ పార్టీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కించుకోలేదు. అంతలా బలహీనపడింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 5 నుంచి 6 ఎంపీ సీట్లు ఆ పార్టీకి రావాలి. బీజేపీకి ఒక్క సీటు మాత్రమే రావాలి. కానీ కేసీఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. బీజేపీకి మాత్రం 8 సీట్లు వచ్చాయి. ఇది ఎలా సాధ్యం? లోపల మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానము ఉంది. ఆపై బీజేపీ బలమైన రాష్ట్ర నాయకత్వాన్ని మార్చింది. బండి సంజయ్ మార్పు కూడా మ్యాచ్ ఫిక్సింగ్గా ఎక్కువ మంది భావిస్తారు. బీఆర్ఎస్ పార్టీ బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న ఆలోచనతోనే కేసీఆర్తో బీజేపీ రాజీ కుదుర్చుకున్నట్లు ఒక ప్రచారం ఉంది. భవిష్యత్తులో కేసీఆర్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్న టాక్ కూడా ఉంది. ఇన్ని అనుమానాలను పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలన్న ప్రధాని సూచన ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వాదన. దానికి బీజేపీ హైకమాండ్ సమాధానం చెప్పాలి.